అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉండాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయబడని నమ్మవరము కదా. హల్లెలూయా. విశ్వాసంతో దేవుడి కోసం ఎదురు చూసే వాళ్ళు నిలబడతారంట. అంతము వరకు సహించువాడు ధన్యుడు, వాడు రక్షించబడతాడు. దేవుని కోసం నిలబడాలని ఆశ నీలో ఉంటే, విశ్వాసంలో ఎంత కూడా బలహీనత లేకుండా దేవుని కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి ప్రియులారా. సామాన్యమైన విశ్వాసం కాదు ఇది. ఉడికిపోయిన గర్భం 100 సంవత్సరాలు, అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ శారమ్మ తల్లి గర్భం నిలబడటం అంటే సామాన్యమైన విషయం. అన్ని సంవత్సరాలు ఎదురు చూసి దేవుడు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు, సహాయం చేస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు ఆ అబ్రహాముకు చేసిన కార్యం ఏమిటంటే, అబ్రహాము వంశాన్ని భూమి అంతా విస్తరించేటట్లు దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద విశ్వాసంతో ఎదురు చూస్తా ఉంటాడో, వంశం లేదని బాధపడతా ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతా ఉంటే దేవుడు ఇంకా గర్భఫలము తెరవలేదనే వేదనతో దుఃఖముతో ఎదురు చూస్తా ఉన్నారో, వారి జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేయునుగాక. హల్లెలూయా. విశ్వాసమును